మరో రెండు భారత నౌకలు హార్ముజ్ ను దాటాయి. పైన్ గ్యాస్ జగ్వసంతులు నౌకలు త్వరలోనే ఇండియా తీరానికి చేరుకోనున్నాయి. పర్షియన్ గల్ఫ్ కు పశ్చిమాన ఉన్న 22 నౌకల్లో ఇవి కూడా ఉన్నాయని, రాబోయే 2 రోజుల్లో దేశీయ పోర్టులకు చేరుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు నౌకలు సుమారు 92,000 టన్నుల ఎల్పీజీని భారత్ కు తీసుకువస్తున్నాయి. ఈ రెండు నౌకలు ఇరాన్లోని లారిక్ కేష్మ్ దీవుల మధ్య ఉన్న జలాల్లో ప్రయాణించాయి. జలసంధిని దాటే ముందు ఇరాన్ అధికారులకు తమ గుర్తింపును స్పష్టం చేయడానికి అలా చేశాయి. అంతిమంగా ఆ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత నౌకలన్నింటికీ సురక్షిత మార్గం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్రం తెలిపింది. మరో రెండు భారత నౌకలు హార్ముజ్ ను దాటాయి. పైన్ గ్యాస్ జగ్వసంత్ నౌకలు త్వరలోనే ఇండియా తీరానికి చేరుకోనున్నాయి. పర్షియన్ గల్ఫ్ కు పశ్చిమాన ఉన్న 22 నౌకల్లో ఇవి కూడా ఉన్నాయని, రాబోయే 2 రోజుల్లో దేశీయ పోర్టులకు చేరుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు నౌకలు సుమారు 92,000 టన్నుల ఎల్పీజీని భారత్ కు తీసుకువస్తున్నాయి. ఈ రెండు నౌకలు ఇరాన్లోని లారిక్ కేష్మ్ దీవుల మధ్య ఉన్న జలాల్లో ప్రయాణించాయి. జలసంధిని దాటే ముందు ఇరాన్ అధికారులకు తమ గుర్తింపును స్పష్టం చేయడానికి అలా చేశాయి. అంతిమంగా ఆ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత నౌకలన్నింటికీ సురక్షిత మార్గం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్రం తెలిపింది.